శ్రీ సత్తమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవాన్ని రేపు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి వెంకటరావు గారి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా మార్చి 14న అమ్మవారి పుట్టినరోజును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. మరి ఆ పుట్టినరోజు వరకునే వార్షిక జాతరగా కూడా నిర్వహిస్తున్నాం. మరి తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గారికి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తాం. మరి ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మరి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అలాగే దాతల సహకారంతో మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కానీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఆలయం వద్ద భక్తులు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లు చేస్తున్నాం. పొలిమేరు దేవతగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఎటువంటి భయం లేకుండా అమ్మవారి చల్లని కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసం. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని పలు సందర్భాల్లో మా సమావేశాల్లో కూడా కోరుతూ వచ్చాం. అదేవిధంగా ఈవో గారు కూడా తాజాగా రిక్వెస్ట్ చేసి ఈ ఆలయాన్ని కూడా మరింత వైభవంగా అభివృద్ధి చేయాలని, మన అప్పన్న సోదరుల్లో ఈ సోదరు కూడా మరొక సోదరిమని కాబట్టి ఈ ఆలయాన్ని కూడా సింహాచలం దేవస్థానం అనుబంధ ఆలయంగా గుర్తించాలని, బాగా అభివృద్ధి చేయాలని, మరి ఈ ఆలయ నిర్మాణంతో పాటు నిరంతరం కూడా ఈ ఆలయానికి ఒక వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వెంకటరావు గారు కానీ, అదేవిధంగా అభివృద్ధి కమిటీ సభ్యులు గంటల కనకరాజు గారు కానీ, బల్లూరి శ్రీనివాస్ గారు కానీ, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 14 గ్రామాల ప్రజలు కూడా రేపు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా పేరు పేరున స్వాగతిస్తున్నారు.